టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను ప్రభుత్వ శాఖల్లోకి బదిలీ చేయాలని పాలక మండలి తీసుకున్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తిరుమల పర్యాటక కేంద్రం కాదని ఆధ్యాత్మిక క్షేత్రం అన్నారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడిన వారిపై కేసులే కాకుండా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి కోరారు. తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డు మొదటి సమావేశంలో అన్యమతస్తులు మరి ఉంటే వాళ్ళను వేరే ప్రాంతానికి పంపిస్తామనే నిర్ణయం తీసుకోవడం ఏదైతున్నదో నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాను, హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాను, స్వాగతం పలుకుతా ఉన్నాను. ఎక్కడైనా సరే ఏ మతమైనప్పటికీ కూడా వారి వారి మత విశ్వాసాలు ఉన్నటువంటి వాళ్ళే ఆ ప్రాంగణంలో పనిచేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అది ఏ మతమైనప్పటికీ ప్రధానంగా మన హిందూ దేవాలయాల్లో కూడా అనేక ప్రాంతాల్లో కూడా అన్యమతస్థులు రావడంతో కొన్ని మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, విశ్వాసం లేకపోవడము, ఈ రకమైనటువంటి సంఘటనలు జరగడము ఎవరికి కూడా భావ్యం కాదు. కాబట్టి ముఖ్యంగా మన యొక్క హిందూ దేవాలయాలలో ఈ రకమైనటువంటి అన్యమతస్థులు ఉండడంతో అభిప్రాయ భేదాలు రావడము మరి జరుగుతున్నటువంటి విషయం మనకు తెలుసు. దీన్ని సానుకూలంగా నిర్ణయం తీసుకోవడం నేను మనస్ఫూర్తిగా